హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకొస్తే సామ్రాట్ విక్రమాదిత్య గారితో కోపంగా మాట్లాడి వెళ్ళబోతుంటే, భరత్ సామ్రాట్‌తో మాట్లాడాలని చూస్తాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 43. భరత్ సామ్రాట్ దగ్గరికి వస్తుంటే, "అబ్బా! భరత్ నేను చెప్పేది విను" అని అంటుంది శక్తి. చెప్పాను కదా శక్తి, నా గెలుపుని అతనితో పంచుకోవాలని అంటూ సామ్రాట్ దగ్గరికి వెళ్తాడు. అసలే పిచ్చ ఇరిటేట్‌గా ఉన్న సామ్రాట్ వాళ్ళ ఇద్దరిని మింగేసేటట్టుగా చూస్తుంటాడు. ఏంటి సామ్రాట్ ఇది? నువ్వు నాతోనే అలా ఉంటావేమో అనుకున్నాను కానీ, గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అయిన విక్రమాదిత్య గారి దగ్గర కూడా నీ పొగరుతో కూడిన యాటిట్యూడ్ చూపిస్తావని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని అంటాడు భరత్. నా ఇగో హర్ట్ చేసి అనుమానిస్తే అది నీలాంటి చిన్నవాళ్ళైనా సరే, విక్రమాదిత్య గారి ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే, నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని అంటాడు సామ్రాట్ పళ్ళు నూరుతూ. అప్పుడే శక్తి అక్కడికి చేరుకొని వాళ్ళని చూస్తుంటుంది. శక్తిని చూడగానే సామ్రాట్‌కి ఇంకా కోపం అనిపిస్తూ ఉంటుంది. ఓకే సామ్రాట్, నీ యాటిట్యూడ్‌తో నువ్వు ఓడిపోయావు. నేను గెలిచాను. అంటే నీ మీద నేను గెలిచాను అని పొగ్గరగా చెప్తాడు భరత్. దీనిని గెలుపు అంటారా? అని ఒక ప్రశ్నగా అడుగుతాడు సామ్రాట్. సామ్రాట్ అడిగిన విధానానికి అప్పటి వరకు సంతోషంగా ఉన్న భరత్‌కి ఫ్యూజులు ఎగిరిపోయినట్టుగా ఉంటుంది. సామ్రాట్ నిర్లక్ష్యంగా చూస్తూ, ఆఫ్‌కోర్స్ నీకసలు గెలుపంటే ఏంటో, ఎలా ఉంటుందో నీకు తెలీదు కదా! అందుకే గెలుపు గురించి నీకు అర్థం కావడం లేదు. నువ్వు డైరెక్ట్‌గా పోరాడి గెలిచి తీరితే అప్పుడది గెలుపవుతుంది. నువ్వు అలా గెలిచి ఉంటే, ఆ గెలుపుని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఇలా ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని గెలిచే గెలుపుని గెలుపు కాదు, చేతగానితనం అంటారు అని అంటాడు కోపంగా. ఆ మాటకి భరత్ కాలి సామ్రాట్ అని కోపంగా అరుస్తాడు. శక్తి చిరాగ్గా తల పట్టుకుంటూ వాళ్ళిద్దరిని చూస్తుంటుంది. అరవకు, నేను ఇంకా మాట్లాడడం అయిపోలేదు. నన్ను మాట్లాడనివ్వు అని అంటాడు సామ్రాట్. భరత్ నిరుత్సాహంగా చేతులు బిగిస్తూ ఉంటాడు. నువ్వు నిజాయితీగా గెలిచి ఉంటే నీ మీద నాకు కాస్త అసూయ కూడా ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు గెలుపు అని చెప్పుకుంటున్నా చూసావా? దానిని చూస్తే అసూయ కాదు, కంపరంగా అనిపిస్తుంది అని అంటాడు కోపంగా చూస్తూ. ఆ మాటలు భరత్ నషాలానికి ఎక్కి సామ్రాట్ అని మళ్ళీ కోపంగా అరుస్తాడు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూసి శక్తి కంగారు పడుతుంటుంది. అరవకు అన్నాను కదా! నేను అసలే మెంటలెక్కి ఉన్నాను. నన్ను ఇంకా రెచ్చగొడితే నీ గొంతు నులిపి చంపటానికి కూడా నేను వెనకాడను అని అంటాడు సామ్రాట్ ఎర్రగా మారిన కళ్ళతో చూస్తూ. భరత్ పొగరుగా నవ్వి, నీది అనుకున్నది నా దగ్గరికొచ్చేసరికి తట్టుకోలేకపోతున్నావు కదా సామ్రాట్ అని అడుగుతాడు. అవును, ఈ విషయాన్ని మాత్రం కరెక్ట్‌గా చెప్పావు. ఆ 50% నాది అని నా మనసులో ఫిక్స్ అయిపోయినాక అది తిరిగి నీది కాబోతుంది. కానీ భరత్, ఈ 50% షేర్ హోల్డర్ నాది అని నిన్న అనుకున్నాను. ఈరోజు నీదిగా మారిపోయింది. ఇక నువ్వు విప్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీ స్థాపించి దానిని దారిలోకి తీసుకొచ్చేసరికి కనీసం 1-2 ఇయర్స్ పడుతుంది. ఒక్క రోజులోనే నాది నీదిగా మారినప్పుడు ఈ 1-2 ఇయర్స్‌లో నీది అనుకున్నది నా సొంతం కాదు అని గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు. ఏంటి జాతకం చెప్తున్నావా అని అంటాడు భరత్ పొగరుగా నవ్వుతూ. అవుననుకో, నా జాతకం నేనే చెప్పుకుంటున్నాను. ఈ మధ్యలో ఏదైనా జరిగి నా జాతకం మారవచ్చేమో. పూర్తిగా ఈ 50% మళ్ళీ నాకే చెందుతుందేమో. ఎవరు చూడొచ్చారు అని ధీమా వ్యక్తం చేస్తాడు సామ్రాట్. సామ్రాట్ ధీమా చూసి భరత్కి ఒకంత ధైర్యం కోల్పోతాడు. ఎందుకో తెలీదు కానీ ఈ ఇండస్ట్రీ పూర్తయ్యేసరికి నీకు కేటాయించిన 50% నా సొంతం అవుతుందని నా సిక్స్త్ సెన్స్
బాగా చెప్తుంది భరత్ అని అంటాడు సామ్రాట్. ఓటమిని కూడా నీ అవకాశంగా మలుచుకొని గొప్పగా మాట్లాడడం నీకే చెందుతుంది సామ్రాట్ అని అంటాడు భరత్. నువ్వు ఏమైనా అనుకో, నాది అనుకున్నది ఏదైనా సరే నాకు చెంది తీరాల్సిందే. అది బిజినెసే కానివ్వు, పర్సనలే కానివ్వు అని అంటాడు సామ్రాట్. సామ్రాట్ అలా మాట్లాడుతుంటే శక్తి షాక్ అవుతూ పింకీ గురించి భయపడుతూ ఉంటుంది. సామ్రాట్ అదే యాటిట్యూడ్, అదే పొగరుతో గాగుల్స్ తీసి కళ్ళకు పెట్టుకొని ఇద్దరి వైపు కోపంగా ఒక లుక్ వేసి, నాది అనుకున్నది ప్రెజెంట్ నీ దగ్గర ఉండొచ్చు, కానీ పర్మనెంట్గా అది నాకే సొంతం అవుతుంది. ఇది మాత్రం ఫిక్స్ అని గట్టిగా చెప్పి అదే యాటిట్యూడ్తో కారులో కూర్చొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. సామ్రాట్ ప్రవర్తనకి భరత్ కోపంగా పిడికిలి బిగిస్తూ, ఇప్పుడు నేను గెలిచానో ఓడిపోయానో నాకే అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. శక్తి కూడా సామ్రాట్ మాటలకి ప్రవర్తనకి కంగారు పడుతూ నిలబడిపోతుంది. భరత్ కోపంగా శక్తికి ఎదురుగా వచ్చి తన రెండు భుజాలు పట్టుకొని, చెప్పు శక్తి, ఇప్పుడు నేను సామ్రాట్ మీద గెలిచానా ఓడిపోయానా అని అడుగుతాడు. ఇలా డిస్టర్బెన్స్ అవుతావని ఆ మెంటలోడితో మాట్లాడొద్దని చెప్పాను భరత్, వినిపించుకున్నావా నా మాట అని అంటుంది కోపంగా. చా, నిజమే శక్తి, ఈ ఈడియట్తో మాట్లాడి నిజంగానే డిస్టర్బెన్స్ అయ్యాను. నువ్వు చెప్పినట్టు వినాల్సింది అని అంటాడు. ఇక వదిలే, విక్రమాదిత్య గారు మన కోసం ఎదురు చూస్తుంటారు, లోపలికి పద అని చెప్పి భరత్ చేపట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది. సామ్రాట్తో మాట్లాడిన విక్రమాదిత్య గారు కూడా కాస్త కోపంగానే కూర్చునుంటే భరత్, శక్తి వారికి ఎదురుగా వస్తారు. పేపర్స్ రెడీ చేయించమని చక్రవర్తికి చెప్పాను భరత్, అప్పటి వరకు కూర్చోండి అని అంటాడు విక్రమాదిత్య గారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి భరత్ కూర్చుంటాడు. కానీ ఇంతకు ముందు కనిపించిన ఉత్సాహం సామ్రాట్ వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళినట్టుగా డల్గా కూర్చొని ఉంటాడు. మరొక మాట భరత్, ఇక్కడ స్థాపించబోయే ఇండస్ట్రీని లేటెస్ట్ మోడల్తో నిర్మించాలనుకుంటున్నాను. అంటే యూఎస్లో ఇలాంటి మోడర్న్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. వాటిని ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నాను. సో కొన్ని రోజులు నువ్వు కూడా యూఎస్లో స్టే చేయాల్సి వస్తుంది. అక్కడే మన ప్రణాళికలు సిద్ధం చేసుకుందాము అని అంటాడు. సరే సార్, తప్పకుండా అంటాడు భరత్. కొద్దిసేపటికి భరత్ అగ్రిమెంట్ పేపర్స్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తూ సామ్రాట్ మాటలు గుర్తు తెచ్చుకొని, నీది అనుకున్నది నీ సొంతం చేసుకుంటావు అన్నావు కదా సామ్రాట్, అది ఎప్పటికీ జరగనివ్వను. నీది అనుకున్న ఈ షేర్ హోల్డర్ నా సొంతమైనట్టు నువ్వు కోరుకుంటున్నది ప్రతిదీ నా సొంతం కావాల్సిందే. అది బిజినెసే కానివ్వు, పర్సనలే కానివ్వు. నేను కోరుకుంది నీ దగ్గర నుంచి నాకు దక్కే వరకు ఊరుకోను అని అనుకుంటూనే పేపర్స్ మీద సైన్ చేయటం పూర్తి చేసి, నీది అనుకున్న 50% నాదైపోయింది అని అనుకుంటాడు. భరత్ సైన్ చేయటం పూర్తయ్యేసరికి శక్తి కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే నా మాటను మన్నించి నా స్నేహితుడికి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు అని అంటుంది విక్రమాదిత్య గారిని చూస్తూ. నువ్వు నా కూతురు లాంటి దానివని చెప్పాను కదా అమ్మా, తండ్రి కూతురు మధ్య కృతజ్ఞతలు ఎందుకుంటాయో చెప్పు అని అంటాడు శక్తి వైపు అభిమానంగా చూస్తూ. అది మీ అభిమానం సార్ అంటుంది శక్తి. రేపు ఒకసారి పింకీని తీసుకొని రమ్మా, తనని చూడాలనిపిస్తుంది అని అంటాడు విక్రమాదిత్య గారు. అలాగే సార్ అని చెప్పి ఇద్దరూ లేచి వారికి నమస్కరించి, వెళ్ళొస్తాం సార్ అని చెప్పి వెళ్ళిపోతుంటారు. విక్రమాదిత్య గారు వెళ్తున్న వాళ్ళిద్దరి వైపు చూస్తూ, శక్తి బిడ్డకి తండ్రి ఎవరు అనేది నేను డైరెక్ట్గా అడగలేకపోతున్నాను, కానీ పెళ్ళి కాకముందే శక్తి తల్లి కావడం అనేది తలుచుకుంటేనే బాధగా ఉంది. ఈ పని ఎవరు చేశారో కానీ అలాంటి వాడిని జీవితంలో క్షమించకూడదు అని తిట్టుకుంటాడు. కొన్ని గంటల తర్వాత సామ్రాట్ కారు తీసుకొని
ఇంటికి చేరుకునేసరికి అనుకోకుండా శక్తి కూడా అప్పుడే బైక్ మీద ఇంటికి చేరుకుంటుంది. ఇద్దరు వాహనాలు దిగి ఎదురెదురు పడతారు. సామ్రాట్ కోపంగానే శక్తి వైపు చూస్తుంటాడు. శక్తి కూడా కోపంగానే చూసి మొహం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఆరోగ్యం బాగలేని కూతుర్ని వదిలేసి వెళ్ళి ఉద్ధరించిన కార్యక్రమం ఇది అన్నమాట అని సామ్రాట్ తిట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు. శక్తి లోపలికి వెళ్ళేసరికి పింకీ వాళ్ళ నానితో ఆడుకుంటూ ఉంటుంది. కూతుర్ని చూడగానే ఇక ఆ విషయాలను మర్చిపోయి దగ్గరికి వెళ్తూ పింకీ అని అంటుంది. వచ్చావా శక్తి అంటూ పింకీ నవ్వుకుంటూ వెళ్ళి తల్లిని చుట్టుకుంటుంది. శక్తి నవ్వుతూ పాపనెత్తుకొని జ్వరం తగ్గిందా అమ్మా అంటూ తన నుదురు పట్టుకొని చూస్తుంది. ఓ తగ్గిపోయింది శక్తి, నాని టైంకి నాకు టాబ్లెట్స్ వేసింది అని అంటుంది. రాజశ్రీ నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి పాపకి ఇంకేమీ పర్వాలేదమ్మా, టెన్షన్ పడకు అని అంటుంది. ఇంతకుముందు ఆవిడ మీద ఏర్పడిన నెగిటివ్ భావాన్ని వదిలేసి పాపని చూసుకున్నందుకు థ్యాంక్ యూ అండి, మీరే లేకపోతే నాకు అసలు బయటికి వెళ్ళటానికి వీలు పడకపోయేది అని అంటుంది శక్తి. చూడమ్మా, పాప విషయంలో మాకు అసలు థ్యాంక్స్ చెప్పొద్దు, ఎందుకో తెలియదు కానీ ఈ పాపని చూస్తే మాకు పాపకి ఏదో అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని ఆరాధనగా పాప తల నిమురుతూ చెప్తుంది. ఆ మాటకు శక్తి మనసు కాస్త ఉలిక్కి పడినట్టుగా అవుతుంది. మా సామ్రాట్ కూడా వచ్చినట్టున్నాడమ్మా, కారు కనిపిస్తుంది, నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి రాజశ్రీ వెళ్ళిపోతుంది. సామ్రాట్ అనగానే అక్కడ జరిగిందంతా శక్తి కళ్ళ ముందు కదులుతూ ఏదో మనసులో చిన్న అపరాధ భావం అనిపిస్తూ ఉంటుంది. రేపు సండే కదా శక్తి, రమ్య రాకేష్ వాళ్ళతో వినోద్ ఫ్రెండ్ నన్ను కూడా బయటకు తీసుకెళ్తానన్నాడు. నేను వినోద్ ఫ్రెండ్తో వెళ్తాను, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వవా అని అడుగుతుంది తల్లిని. డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని సరే అని అంటుంది. మా శక్తి చాలా మంచిది అని అనుకుంటూ తల్లి బుగ్గన ముద్దు పెట్టి తల్లి మెడ చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంటుంది. తన మనసు వద్దని చెప్తున్న శక్తి కాలు మాత్రం ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి కర్టెన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంటి వైపు చూస్తుంది. అప్పటికే సామ్రాట్ పాప కోసం ఆరాటంగా ఆ ఇంటి వైపు చూపులు పెడతాడు. ఆ క్షణం పాపతో ఉన్న శక్తిని చూడగానే కోపాన్ని వదిలేసి తననే చూస్తుంటాడు. శక్తి కూడా ఏదో లోకంలో ఉండిపోయి సామ్రాట్ని ట్రాన్స్గా చూస్తుంటుంది. తల్లి మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయిన పింకీ కూడా లేచి ఆ విండో వైపు చూసేసరికి తన కళ్ళకి హీరో కనిపించగానే కళ్ళు ఆనందంతో మెరిసిపోతుంటాయి. పాపని చూడగానే సామ్రాట్ మొహంలో కూడా కనిపించకుండా చిన్న చిరునవ్వు వెలుగుతుంది. లోకాన్ని మర్చిపోయిన శక్తి తేరుకొని ఎదురుగా కనిపిస్తున్న సామ్రాట్ని చూసి వెంటనే కర్టెన్ క్లోజ్ చేస్తుంది. దాంతో అటు సామ్రాట్ మొహం, ఇటు పింకీ మొహం బేలగా మారిపోతుంది. ఇప్పటి వరకు ఆడుకున్నావు కదా పింకీ, ఇక కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని పాపని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా పాప దగ్గర కూర్చుంటుంది. సామ్రాట్ కూడా వచ్చి కూర్చుని మనసులో ఉన్న బాధతో ఆలోచనలో ఉండిపోతాడు. మరుసటి రోజు విప్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో 50% షేర్ హోల్డర్గా స్థానం సంపాదించుకున్న భరత్ అని టీవీలో బ్రేకింగ్ న్యూస్లో వస్తుంటుంది. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న సామ్రాట్ వచ్చిన అవకాశం చెయ్యి జారినందుకు బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్ కూడా టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసి షాక్ అవుతూ, ఇదేంటి అన్నయ్య పేరు వస్తుందనుకుంటే భరత్ పేరు వస్తుందేంటి అని కంగారుగా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వస్తుంటాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.